తారీఖున పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమవుతున్న సందర్భంగా మసీదుల వద్ద ఆ యొక్క ముస్లిం సోదరులకి కావాల్సినటువంటి ఏర్పాట్లు నగర కార్పొరేషన్ పరంగా ఏం ఏర్పాట్లు చేయగలుగుతాం, ఏం ఏర్పాట్లు చేయాలా అన్న దాని మీద ఒక సమీక్ష చేసుకోవడానికి నగర కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ చైతన్య గారు, కమిషనర్ సూర్యతేజ గారితో ఎక్కడ కూడా తేడా లేకుండా ప్రతి మసీదు మొత్తం కూడా ఆదేశాలు జారీ చేయాలని చెప్పారు. నేను కూడా తిరుగుతుంటాను కాబట్టి ఎక్కడ కూడా పారిశుద్ధ్యం సంబంధించి ఎక్కడ కూడా తేడా లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత నగర ఆలోచన దగ్గరలో లైటింగ్ అవసరం ఉంటుంది. ఎక్కడ లైటింగ్ అవసరం ఉన్నా చేతుల్లో అయితే ఈ అవకాశం లేదని చెప్పండి. తర్వాత 25 మీరు ఓన్లీ 12 1 2 మీరు అదే 1 గంట ఆయన కుదిరి మీరు వచ్చారు. 35 ఓకే 37 నుంచి 40 వరకు ప్రవళిక ఏమా ప్రవళిక ఒకసారి పని మసీదులో రోడ్డు కొట్టమ్మా, కొట్టేసి చూసుకో, జాగ్రత్తగా చూసుకో. నాకు లైటింగ్ ఎక్కడ కూడా తేడా రాకూడదు. కార్డు వచ్చేటప్పటికి ఏదో లిమిటెడ్ కార్డులు అంటే ఇబ్బందిలే, మొత్తం అందరూ గుర్తింపు కార్డులు అంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. లిమిటెడ్ అది చూసుకోండి జాగ్రత్తగా. అది శానిటరీ ఇన్స్పెక్టర్ అదేవిధంగా ఈ లైటింగ్ సంబంధించి ఆ యొక్క కార్పొరేషన్ అధికారులు అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ప్రతి రంజాన్ మాసం కూడా మనకు పవిత్రమే, దాంట్లో లేదు మనలో. కానీ ఈ రంజాన్ మాసం నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకి, మీకు, నాకు, అధికారులందరూ కూడా జీవితంలో ఒక మరుపురాని జ్ఞాపకంగా మిగలబోతుంది. ఎందుకని చెప్తున్నానంటే ఈ దేశ చరిత్రలో ఎప్పుడు ఎక్కడ జరగని విధంగా ఈ రంజాన్ మాసంలో మార్చి 9 నుంచి 18 లోపు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు 302 చోట్ల శంకుస్థాపన జరగబోతున్నాయి. మరో నమ్మకం కూడా నాకుంది. ఏమిటా నమ్మకం అంటే రంజాన్ నాటికి, రంజాన్ పర్వదినం నాటికి ఖచ్చితంగా ఒక నమ్మకం నాకు. మంత్రి పొంగూరు నారాయణ గారు కూడా గట్టిగా ఉన్నారు, అబ్దుల్ అజీజ్ గారు కూడా గట్టిగా ఉన్నారు. వారిద్దరి సహాయ సహకారాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ప్రోత్సాహంతో పవిత్ర రంజాన్ మాసం నాటికి ఆ యొక్క బారాసాయి దర్గాలో కట్టే మసీదుకి సంబంధించి 5 కోట్లు కూడా విడుదలవుతాయి. టెండర్లు కూడా పిలిచే అవకాశం వస్తుందని ఒక నమ్మకంతో చెప్తున్నా. కాస్త అయితే సంతోషం, కాకుండా 4 రోజులు అటు ఇటు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారి హామీ కాబట్టి దాంట్లో ఏం తేడా ఉండదు. ఖచ్చితంగా విత్ ఫైల్ ప్రాసెస్ అంతే. ఇది ఈ విధంగా అనేక డిపార్ట్మెంట్, ఒక చిన్న ఫైల్ తిరగాలంటే అనేక డిపార్ట్మెంట్లో మీటింగ్ పెట్టేశాను, అయిపోయింది అన్న ధోరణ కాకుండా మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అధికారులకు ఫోన్ చేయండి, శుభనకు ఫోన్ చేయండి, నాకు ఫోన్ చేయండి. ఏ సమయమైనా సరే మీకు ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా ఫోన్ చేస్తే పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకుంటానని చెప్పిన కూడా కోరుకుంటూ మరోసారి అందరూ కూడా ముందస్తు పవిత్ర రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆహ్వానించిన వెంటనే ఇక్కడికి ఇచ్చేసినటువంటి ముస్లిం మత పెద్దలకి, అధికారులకు అందరూ కూడా పేరు పేరున